హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థుల్ని కాపాడారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థుల్ని కాపాడారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు తెలిపారు. ఏం లేదండి. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్గా పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే ఫోన్ కొట్టి ప్యాక్ చేశారు సార్. ప్యాక్ చేయడం వల్ల సేఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మన వాటర్ దానికి పెట్టిలో సార్, ఇది అనుకో సార్ ఫస్ట్ ఇది అనుకుంటే ఇది పండగ లేదు సార్, ఉడ్డు సార్. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్గా పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే ఫోన్ కొట్టి ప్యాక్ చేశారు సార్. ప్యాక్ చేయడం వల్ల సేఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మన వాటర్ దానికి పెట్టిలో సార్, ఇది అనుకో సార్ ఫస్ట్ ఇది అనుకుంటే ఇది పండగ లేదు సార్, ఉడ్డు సార్. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్గా పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే. హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థుల్ని కాపాడారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు తెలిపారు. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్గా పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే ఫోన్ కొట్టి ప్యాక్ చేశారు సార్. ప్యాక్ చేయడం వల్ల సేఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మన వాటర్ దానికి పెట్టిలో సార్, ఇది అనుకో సార్ ఫస్ట్ ఇది అనుకుంటే ఇది పండగ లేదు సార్, ఉడ్డు సార్. అవును సార్, ఇక్కడ అంటే యాక్చువల్గా పూర్తి స్థాయి డక్ట్ కాదు సార్, జస్ట్ వైరింగ్ మాత్రమే ఫోన్ కొట్టి ప్యాక్ చేశారు సార్. ప్యాక్ చేయడం వల్ల సేఫ్ అయింది. ఇప్పుడు ఇక్కడ మన వాటర్
ఇక హైదరాబాద్లోని అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికైతే ప్రజెంట్ మంటలైతే అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? అయితే మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ అమీర్పేట నీలగిరి కాంప్లెక్స్ ఏదైతే ఉందో నీలగిరి కాంప్లెక్స్ లో 1వ అంతస్తులో మొత్తంగా కూడా ఈ యొక్క ప్యానల్ ఏదైతే ఎలక్ట్రిక్ ప్యానల్ ఉంటుందో ప్యానల్ మొత్తంగా కూడా అగ్నిమాపకానికి గురైంది. షాక్ సర్క్యూట్ కారణంగా మొత్తంగా ఆ వైర్స్ ఏదైతే గోడ ఫిట్ చేసి ఉన్నాయో ఆ వైర్స్ మొత్తంగా కూడా ఒక్కసారిగా కాలిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ యొక్క స్మోక్ మొత్తంగా కూడా 4th ఫ్లోర్ వరకు వెళ్ళిందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం నీలగిరి కాంప్లెక్స్ లో. అయితే 4వ అంతస్తులో విద్యార్థులు కూడా వివిధ కోచింగ్ సెంటర్స్ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఉన్న నేపథ్యంలో సుమారుగా 50 మంది విద్యార్థులు ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఈ దాంట్లో సందర్భంగా అయితే స్మోక్ రావడం చెప్పి విద్యార్థులందరూ పై వరకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క కాంప్లెక్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ కాంప్లెక్స్ బాల్కనీలో కూడా పాడైనటువంటి వస్తువులు కుర్చీలు కానీ అవన్నీ కూడా వస్తువులు ఉంచడం వలన ఈ యొక్క అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందికి కూడా కలిగిందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. దానికి సంబంధించి ల్యాడర్ సహాయంతో ఆ యొక్క విద్యార్థులందరినీ సురక్షితంగా కిందికి దించే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క నీలగిరి కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క నీలగిరి కాంప్లెక్స్ లో ఎక్కడ కూడా ఆ స్మోక్ అడ్జస్టింగ్ బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా దగ్గరగా ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని ఏక సంఘటన స్థలానికి కాసేపటి క్రితమే రంగనాథ్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించేసి ఆ యొక్క ఫైర్ ఏ విధంగా జరిగింది, ఫైర్ కారణం ఏంటి, ప్రాథమిక విచారణలో మాత్రం షాక్ సర్క్యూట్ అంటున్నారు. షాక్ సర్క్యూట్ ఏ విధంగా జరిగింది అనే కోణంలో కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే ఆ యొక్క నీలగిరి కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఉండేటటువంటి ఏదైతే విద్యుత్ ప్యానెల్ ఉంటుందో ఆ యొక్క విద్యుత్ ప్యానెల్ మొత్తంగా కూడా తగలడిపోవడం షాక్ సర్క్యూట్ కారణంగా వైర్స్ అన్ని కూడా పూర్తిగా కాలిపోవడం అక్కడ నుండి 1, 2, 3 అంతస్తులకు దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంగా చూసుకుంటే కనుక అన్ని షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయించి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతనే అందరూ కూడా షాప్స్ ఓపెన్ చేయాలంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. సంఘటన స్థలానికి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. ఈ యొక్క పరిస్థితులను మొత్తంగా కూడా అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చే నెల నుండి ఏదైతే రాబోయే రోజుల్లో ఎండాకాలం కూడా ఉంటుంది కాబట్టి వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. వచ్చే నెల నుండి ఈ యొక్క ఆడిట్ కూడా నిర్వహిస్తామంటూ కూడా రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఫైర్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, ఎగ్జిట్ కూడా ఖచ్చితంగా ఉండాలి అని ఈ నిబంధనలు పాటించని వారిపైన ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే కనుక ఆ ఫైర్ అదుపులోకి రావడం చేత ఇప్పుడు అదుపులోకి వచ్చిన క్రమం లోపల ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇంకొక 1-2 గంటల లోపల మొత్తంగా కూడా ఒకసారి వైరింగ్ మొత్తం కూడా క్రాస్ చెక్ చేసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఈ యొక్క క్రమం లోపలే ఇటు హైడ్రా సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా సిబ్బందితో పాటు ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇటు మొత్తంగా కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన పిమ్మటనే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కోచింగ్ సెంటర్లకు కానీ మళ్ళీ షాప్స్ తెరుచుకోవడానికి అవకాశం ఇస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను హత్య చేసింది భార్య. మృతుడిని షేక్ అహ్మద్ గా గుర్తించారు. టీవీ సౌండ్ తగ్గించాలన్నందుకు అహ్మద్ ను కత్తితో పొడిచింది భార్య. తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ ను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ షేక్ అహ్మద్ మృతి చెందారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను హత్య చేసింది భార్య. మృతుడిని షేక్ అహ్మద్ గా గుర్తించారు. టీవీ సౌండ్ తగ్గించాలన్నందుకు అహ్మద్ ను కత్తితో పొడిచింది భార్య. తీవ్రంగా గాయపడ్డ అహ్మద్ ను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ షేక్ అహ్మద్ మృతి చెందారు.
భర్తను గొంతు కోసి గొడ్డలితో నరికి చంపిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారిపల్లెలో భార్య సుహాసిని తన భర్త సిద్ధారెడ్డిని దారుణంగా హత్య చేసింది. భర్త సిద్ధారెడ్డి రోజు వేధించడం వల్ల సహనం కోల్పోయిన భర్తపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సుహాసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భర్తను గొంతు కోసి గొడ్డలితో నరికి చంపిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారిపల్లెలో భార్య సుహాసిని తన భర్త సిద్ధారెడ్డిని దారుణంగా హత్య చేసింది. భర్త సిద్ధారెడ్డి రోజు వేధించడం వల్ల సహనం కోల్పోయిన ఆ భర్తపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు సుహాసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా పెండ్లిమర్రి మండలము నల్లయ్యగారిపల్లిలో ఒక దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. స్వయంగా కట్టుకున్నటువంటి భార్యే భర్తను దారుణంగా గొంతు కోసి చంపడం, గొంతు కోయడంతో పాటు గొడ్డలితో కూడా అత్యంత దారుణంగా కర్కశంగా నరికి చంపినటువంటి ఉదంతం ఇది. ఈ సంఘటనకు సంబంధించి మనం పూర్తిగా వివరాలు తెలుసుకుంటే కనుక ఇక్కడ నల్లయ్యగారిపల్లి గ్రామానికి చెందినటువంటి సిద్ధారెడ్డి సుహాసిని ఇద్దరు భార్యాభర్తలు. గడిచిన కొన్నేళ్లుగా వీళ్ళిద్దరూ అన్యోన్యంగానే దాంపత్యాన్ని సాగిస్తున్నారు. అయితే సిద్ధారెడ్డి కొన్ని కారణాల వల్ల తాగుడుకు బానిసయ్యాడు. బానిస కావడంతో పాటు ప్రతిరోజు సుహాసిని వేధిస్తూ వస్తున్నాడు. వేధించడము ఒక్కటే కాదు కానీ తర్వాత ఆమెను అనేక రకాలుగా అనుమానించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఆమె దాదాపుగా కొన్నాళ్ళ నుంచి ఎదుర్కొంటూ వస్తుంది. రాత్రి కూడా చాలా సందర్భాల్లో ఇద్దరు కూడా గొడవ పడడంతో పాటు ఆమెను అనుమానించడంతో పాటు దారుణంగా దూషించడము, కొట్టడము వంటి చర్యలు కూడా జరిగాయని స్థానికుల సమాచారం. ఇటువంటి సందర్భంలో ఈ సుహాసిని అంటే భర్తతో విసిగిపోయినటువంటి సుహాసిని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక కత్తిని తీసుకొని అతని కింద పడేసి దారుణంగా గొంతు కోసింది. ఆ తర్వాత కూడా పక్కనే ఉన్నటువంటి గొడ్డలిని తీసుకొని అత్యంత దారుణంగా ఇష్టం వచ్చినట్లుగా నరికి చంపడం జరిగింది. అయితే ఈ సంఘటన జరిగేటువంటి సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. జరిగిన సంఘటనపై ఇక్కడ పెండ్లిమర్రికి సంబంధించినటువంటి పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారాన్ని అందించడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్సీఐ చల్లని దొర తర్వాత ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఆ స్పాట్ కు చేరుకొని ఆమెను అప్పటికప్పుడే అంటే ఈ సుహాసిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుని రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అయితే ఇందుకు సంబంధించి ఇది ఇలా ఎంతకాలం నుంచి ఇతను అనుమానించాల్సి వస్తుంది, తర్వాత వేధించడానికి గల కారణాలను కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విషయాలైతే కనుక ఇప్పటికైతే పోలీసులు ఇంకా మనకు వెల్లడించలేదు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీరుపై ఇటు మంత్రి పయ్యావులా ఫైర్ అయ్యారు. హెరిటేజ్ పై ఆరోపణలు అసత్యమన్నారు. వైసీపీ సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా పడింది. This cannot be permitted, sir. There should be, sir, Chairman, sir. The Venkateswar Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధిందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధిందా? మీరు if you have to take the permission, Chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. Chairman, sir. దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటి
అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు సార్, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయని అనుమతి లేదు. ప్లీజ్ దీస్ ఆర్ ది అబ్జెక్షనబుల్ మెటీరియల్స్ విచ్ కెనాట్ బి. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. హెరిటేజ్ పై ఆరోపణలు అవాస్తవమన్నారు. వైసీపీ సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా పడింది. These are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిట్, చైర్మన్ సార్, వెంకటేశ్వర బొమ్మలు తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు సార్, చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి. ఏపీ శాసన మండలిలో అయితే గందరగోళం నెలకొంది. ప్రజెంట్ అయితే వైసీపీ సభ్యుల ఆందోళనలతో సభనైతే వాయిదా వేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, 2 రోజులుగా కి అదేవిధంగా ఉన్నటువంటి సంబంధం ఏంటంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి గత 3 రోజులుగా శాసన మండలి సజావుగా జరగటం లేదు. ఇక తాజాగా ఈ రోజు కూడా సింగాపూర్ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు ఈ అంశంపైన చర్చ జరపాలంటూ ప్రభుత్వాన్ని పట్టుబడుతూ వచ్చింది. అదే సమయంలో ఈ రోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను తీసుకొని ర్యాలీగా మండలికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు వేసుకొని పట్టుకొని వచ్చారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామిని అవమానించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీలు వ్యవహరించారు. ఈ విషయం వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసన మండలికి క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి ఈ రోజు శాసన మండలి గందరగోళం కూడా నెలకొంది. తాజాగా కొద్దిసేపు క్రితం మరోసారి శాసన మండలి
సమావేశమైంది. ఇదే సందర్భంలో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఇందాపూర్ అంశం పైన చర్చ జరపాలని డిమాండ్ చేస్తే, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ పోడియం వద్ద ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో శాసన మండలిలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో మండలి చైర్మన్ శాసన మండలిని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీ అసెంబ్లీ ఆవరణలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. నల్ల కండువాలు, ప్లకార్డులతో మండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ గేటు దగ్గర వైసీపీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. జెండాలు, ప్లకార్డులతో అనుమతి లేదన్నారు. జెండాలు, ప్లకార్డులు వదిలేసి వైసీపీ సభ్యులు మండలి లోపలికి వెళ్లారు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పి హౌస్ లో కూడా వెళ్ళాం. హౌస్ లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి లేనిపోని ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన, ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చతుశుద్ధి ఉంటే, ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే, నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. ఒక ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్లిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్లి, అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. ఎందుకండి ఈ కుంటి సాకులు? ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెళ్ళలో దండ, దీన్ని ఏమంటారు ఆలోచించండి. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ పెద్ద తాలూకు బుద్ధి. కానీ మాకు అది లేదు. ఇందాపూర్ తో హెరిటేజ్ కూడా సంబంధాలపై చర్చ అడిగాం. ఇందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడిపోయండి. వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన అందులో. ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూస్తాను టీవీలో. కానీ ఈ మంత్రులు ఏంటండి? ఈ మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా లేకపోతే హెరిటేజ్ సంస్థ నడుపుతున్నారా? వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. పర్యటనలో భాగంగా 92.5 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హిందూపురం నియోజకవర్గాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. అంతేకాకుండా హిందూపురానికి 28 కిలోమీటర్ల రింగు రోడ్డు కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు కోరగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఈ యొక్క పట్టణాన్ని సుందరీకరణ చేయాలని శరవేగంతో ముందుకు దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరికీ, వ్యాపారవేత్తలకు, మిగతా వృత్తుల్లో ఉన్న వారందరూ కూడా దీంట్లో భాగం పంచుకుంటున్నందుకు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా హిందూపూర్
మున్సిపల్ కమిషనర్ గారు మల్లికార్జున్ గారు, అలాగే మా చైర్పర్సన్ రమేష్ గారు, అలాగే సిబ్బంది అంతా కూడా ఎంతో కష్టపడి అహోరాత్రులు పనిచేస్తూ ఇక్కడ ఇంకా ముందు ఎక్కువ కాలం ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడ ప్రజలకు త్వరగతిలో ఇవన్నీ పూర్తి చేయాలి ఇక్కడ పనులన్నీ అని వాడు శరవేగంగా అందరూ గన్నులో ఒత్తులు పెట్టుకుని పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రోడ్లు కావచ్చు, లేకపోతే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అలాగే మిగతా అన్ని వసతులు మొత్తం అన్నీ కలిగించడానికి ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగానే కొంచెం ఈ ఎర్త్ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. తర్వాత ఆర్ఎంసీ రావడం, దాంతో ఇంకా శరవేగంగా పనులన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని విదేశీ భక్తులు దర్శించుకున్నారు. జర్మనీ దేశానికి చెందిన శ్రీపీఠ నిలయ భక్తి మార్గ్ సెంటర్ శ్రీ పరమహంస విశ్వనాథ గురూజీ బృందంతో పాటు జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన 170 మంది విదేశీయులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.